వెలుగుమట్లలో ఇల్లు కోల్పోయిన బాధితులకు అక్కడే ఇంటి స్థలం పట్టాలు ఇవ్వాలని, అలాగే ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ ఈ నెల 8వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవునూరి మధు పిలుపునిచ్చారు. ఈరోజు భూ నిర్వాసితుల కమిటీ సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రదర్శనకు పోలీసులు పర్మిషన్ లేదని అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు. 3 రోజుల క్రితమే చట్టపరంగా పర్మిషన్ కోసం దరఖాస్తు పట్టినా ఎటువంటి సరైన కారణం లేకుండా అనుమతి రద్దు చేయడం అధికార దుర్వినియోగం కిందకే వస్తుందని అన్నారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని తీవ్రంగా విమర్శించారు. ఇండ్లు కోల్పోయిన బాధితులకు కాలయాపన చేయకుండా ఇంటిస్థల పట్టాలు ఇవ్వాలని దశలవారీగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన పట్టాలలో కూడా 80% ఇతరులకు కట్టబెట్టారని విమర్శించారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం కూడా నిజమైన బాధితులకు న్యాయం చెయ్యడం లేదని అన్నారు. భక్త రామదాసు కళాక్షేత్రం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో నిర్వాసితులకు మద్దతుగా సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు సివై పుల్లయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చి తీరని అన్యాయం చేసిందన్నారు. ఇండ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ పట్టాలు, ఇళ్ల స్థలాలు వచ్చేంతవరకు సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ అండగా ఉంటుందని, నిర్వాసితులకు న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. సిపిఎం ఖమ్మం నగర నాయకులు మీరా మాట్లాడుతూ వెలుగుమట్ల పేదల ఇండ్లు కూల్చిన దగ్గర నుంచి తమ పార్టీ పోరాటంలో భాగమైందన్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించామని, భవిష్యత్తులో నిర్వాసితులు చేసే ప్రతి పోరాటానికి తమ పార్టీ పూర్తి అండగా ఉంటుందని తెలిపారు. ఈ నెల 8వ తారీఖున జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, ప్రజలందరూ భారీగా పాల్గొని నిర్వాసితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు రాజేంద్ర ప్రసాద్, డివిజన్ కార్యదర్శి కోల లక్ష్మీనారాయణ, పాలేరు డివిజన్ కార్యదర్శి వెంకటరామిరెడ్డి, ఎం గిరి, ఎస్కే కాసిం, ప్రకాష్, మోహన్ రావు, రమేష్, జయమ్మ, రమాదేవి, లావణ్య, ఉదయ్, కిరణ్, శ్రీను, అమిత్ భాష, సాయినాథ్, రాము, రవి తదితరులు పాల్గొన్నారు. అట్లాంటి ఏ ఒక్కటి కూడా అందజేయకుండా తెల్లారుజామున వచ్చి అత్యంత ఆధునికమైనటువంటి యంత్రాలతోటి దాదాపు 2000 మందికి పైగా పోలీసుల్ని దించి అక్కడ ప్రజల్ని బయటికి వెళ్లకుండా ఇళ్ళని కూల్చివేయటం అనేటువంటిది జరిగింది. ఇది చట్టవిరుద్ధం, ఇది అప్రజాస్వామికం, ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ఈ చర్యని తీవ్రంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. నిర్వాసితుల తరపున కొట్లాటం అనేటువంటిది జరుగుతున్నది. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం ఎందుకు కూల్చిందో సమాధానం చెప్పలేదు. ఎక్కడైతే ఇండ్లుని కూల్చివేయబడ్డాయో ఆ కూల్చివేయబడ్డటువంటి ప్లేసులోనే ఇళ్ళని తక్షణమే నిర్మాణం చేయాలని చెప్పి సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేశాం. అలాగే అదే ప్లేసులో కూలబడ్డటువంటి ఇళ్ళన్నిటికీ నష్టపరిహారం చెల్లించాలి అనేటువంటి చెప్పాం. ఆ తర్వాత ప్రభుత్వం 750 ఇండ్లు కూల్చబడ్డాయి అని చెప్పి ప్రభుత్వమే చెప్పింది. కానీ 1800 ఇండ్లు ఉన్నాయి. ఆ 750కైనా ఎందుకు ఇవ్వటం లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అడుగుతున్నాం. ఆ తర్వాత ఉద్యమం పోరాటాల యొక్క ఫలితంగా అక్కడ ఇళ్ళని నిర్మాణం చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. 311 మందికే ఇచ్చేది. ఇంకా 100 మంది అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనర్హులే. అయినా మీ వాళ్ళందరూ వద్దంటం లేదు. ఇంకా అది మొత్తం భూమి 62 ఎకరాల 7 గుంటలు. ఆ 62 ఎకరాల 7 గుంటలలో 31 ఎకరం మాత్రమే ప్రజల స్వాధీనంలో ఉన్నది. మిగతా భూమి అంతా అది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబంధ హస్తాల కింద ఉన్నది. ఆ భూమిని ఎందుకు గుంజుకోరు? ఆ భూమిని ఎందుకు పేదలకు పంచారు? అంటే రియల్ ఎస్టేట్ దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో, కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున ఈ జిల్లాలో ఉండేటువంటి ముఖ్యంగా 3 మంత్రులు కొమ్ము కాస్తున్నారు. కాబట్టి వాళ్ళు అక్రమంగా ఆక్రమించుకున్న
ఈరోజు మాట్లాడకుండా ఉంటున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది కొనసాగుతున్నది. అందుకోసం ఈ పేదలకి తగినటువంటి ఒక న్యాయం జరగాలి, వాళ్ళకి అదే ప్లేస్లో ఇల్లు కట్టియాలని చెప్పి పోరాడుతున్నటువంటి రాజకీయ పార్టీలకి, ప్రజా సంఘాలకి, అందరికీ మొత్తం మేము విజ్ఞప్తి చేసి చెప్పేది ఏంటంటే, ఈ ఆందోళన కార్యక్రమంలో భాగస్వాములు గమ్మనని చెప్పి కోరితే వాళ్ళందరినీ అరెస్టు చేస్తున్నారు, అక్రమ కేసులు పెట్టడం అనేటువంటిది జరిగింది. ఇప్పటికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యకర్తల పైన 15 మందిపై నాయకత్వంపై అక్రమ కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. ఈరోజు తిరిగి అయ్యా మాకు ఇల్లు ఇవ్వండి, ఆ ప్లేస్లో కట్టియండి అని చెప్పి నిర్వాసితులు అన్ని రాజకీయ పార్టీలు పిలిచి ఈ ప్రదర్శనకి పర్మిషన్ కోసం పోతే పర్మిషన్ రద్దు చేశారు. మరి వీళ్ళేమైనా గుండాలా, వీళ్ళేమైనా అంతకులా, ఎక్కడన్నా దాళ్ళు చేస్తున్నారా, దౌర్జన్యం పడుతున్నారా అనేటువంటిది అంటే అట్లా ఏ ఒక్కటి కూడా లేవు. లేక పద్ధతి ఈ తరపున ఉన్నారు, ధనసాముల తరపున ఉన్నారు. రియల్ ఎస్టేట్ పర్మిషన్ ఇవ్వలేదు. కనీసం చెట్ల కింద మీటింగ్ పెట్టుకుంటామని చెప్పి ఈ చేస్తే ఆ చెట్ల కింద కూడా రోడ్డు మీద నిలబెట్టారు పోలీసులు. అట్లాగే సిపిఎంఎల్ కమిటీ ఈ నెల 8వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమం